ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మరొకసారి ఢిల్లీ వెళ్ళారు, మళ్ళీ వచ్చారు. సింగడు అద్దంకి పోను పోయాడు రాను వచ్చాడని మనకు సామెత ఎట్లుందో, చంద్రబాబు నాయుడు గారు ప్రతిసారి ఢిల్లీ వెళ్తున్నాడు వస్తున్నాడు. ఎందుకు వెళ్ళావు ఎందుకు వచ్చావంటే దానికి సమాధానం లేదు. ప్రతిరోజు పాడిందే పాట అమరావతి పోలవరం, ఇంతమించి ఏం లేదు. పోలవరానికి సంబంధించి ఇప్పుడు రెండో దశకి నిధులు అడగడానికి వెళ్ళామని చెప్పి ఒక దాంట్లో కొంత బ్యాన్ రాయటము, ఇంకోటేమో అమరావతికి చట్టబద్ధత కోసం అని చెప్పి ఇంకో బ్యాన్ రాయటం. ఆంధ్రజ్యోతి ఏమో ప్రయారిటీ అమరావతి, ఈనాడేమో ప్రయారిటీ పోలవరం అన్న కోణంలో రెండు హెడ్డింగ్ పెట్టింది. పోలవరానికి మొదటి దశకు చాలు, రెండో దశకు అవసరం లేదని చెప్పి ఆల్రెడీ కేంద్ర మంత్రివర్గంలో ఆమోదం తెలిపించుకున్నాడు చంద్రబాబు నాయుడు గారు. మొదటి దశ వరకు డబ్బులు చాలు, రెండో దశకు అవసరం లేదని. పోలవరం అంచనా వ్యయం 55,000 కోట్లు, మొదటి దశ 30,000 కోట్లతో పూర్తవుతుంది. సో మొదటి దశ పూర్తి అవడానికి ఇంకో 12,000 కోట్లు కావాలి. దానికే ఇప్పటివరకు జగన్ గారు ఉన్నప్పుడు ఆమోదం తెలిపించుకున్నాడు జగన్ గారు. ఇప్పటివరకు దాన్ని అప్పుడు 1,000 కోట్లు అప్పుడు 2,000 కోట్లు ఇస్తున్నారు తప్ప మొత్తం ఒకేసారి ఇవ్వమంటే ఇప్పటివరకు ఇవ్వాలి. సో ఇవాళ హెడ్డింగ్ నుండి పోలవరానికి సహకరించండి, రెండో దశకి 32,000 కోట్లు కేటాయించండి అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు అడిగినట్టుగా. గోదావరి జల వివాదాలపై ట్రైబ్యునల్, రాజధాని అమరావతికి చట్టబద్ధ, రాష్ట్రానికి ప్రత్యేక సాయం ప్రోత్సాహక నిధులు, బెంగళూరు చెన్నై హైస్పీడ్ రైలు కారిడార్కు తిరుపతి అనుసంధానం, కేంద్రానికి సీఎం చంద్రబాబు వినతులు, ఢిల్లీలో 7 కేంద్ర మంత్రులతో భేటీ. బడ్జెట్ సమావేశాల కంటే ముందు అంటే కేంద్రం బడ్జెట్ ప్రవేశపెట్టకంటే ముందు వెళ్ళాలి చంద్రబాబు నాయుడు గారు. ఎందుకంటే కేంద్రం బడ్జెట్లో రాష్ట్రానికి ఇదిగోని పెట్టండి అని అడగాలి. కేంద్ర బడ్జెట్లో రాష్ట్రానికి ఏం పెట్టారో గుండు సున్నా. పోలవరానికి నిధులు లేవు. అమరావతికి 15,000 కోట్ల రూపాయలు ప్రపంచ బ్యాంకు నుంచి అప్పు ఇప్పిస్తే దాంట్లో 10% కేంద్రం ఇస్తుంది గ్రాంట్ కింద, అంటే 1,500 కోట్లు. ఏది ఇప్పటికి 50,000 కోట్లు అప్పులు చేస్తే 1,500 కోట్లు కేంద్రం ఇచ్చిద్దంట అప్పుల్లో. మరి ఏంటి మీరు డబుల్ ఇంజన్ సర్కార్, వాట్ ఈస్ ద యూజ్? పోలవరం 2027కి పూర్తి అయింది అంటారు మొదటి దశ. అసలు మొదటి దశ పూర్తి ఈ బడ్జెట్లో ఎంత పెట్టారు? 3,000 కోట్లు పెట్టారు. ఎక్కడ పూర్తి అవ్వాలి? ఎందుకు ఇక్కడ ప్రజలు మభ్యపెట్టి దానికోసం దీనికోసం అనేక బిల్లులు ఆగిపోయి, మళ్ళీ విడత సమావేశాల్లో రాజధాని బిల్లు, పార్లమెంట్లో గందరగోళంతో అనేక బిల్లు ఆగిపోయాయి. కాబట్టి ఇప్పుడు ఈ విడత పెట్టట్లేదు, మళ్ళీ విడత సమావేశాల్లో రాజధాని బిల్లు పెడతామని హోంమంత్రి గారు చెప్పారంట. మళ్ళీ విడత సమావేశాలు అంటే ఇప్పుడు ఈ సమావేశాల్లో లేవు. అమరావతికి చట్టబద్ధ కలిపి మొన్నేమో పెట్టేసారు, ఆల్రెడీ అయిపోయింది అన్నారు. 20 నెలలు అయింది ఆల్రెడీ మీరు అధికారంలోకి వచ్చి. పైన ఉంది మీరే, కింద ఉంది మీరే. లాభాల బాటలో స్టీల్ ప్లాంట్, కేంద్ర ఉక్కు మంత్రి హెచ్డి కుమారస్వామితో భేటీలో చెప్పారు లాభాల్లో ఉందని చెప్పి. మరి లాభాల్లో స్టీల్ ప్లాంట్ ఉంటే ప్రైవేటీకరణ ఎందుకు చేస్తున్నారు? చేయకూడదు, తప్పు కదా అది. ఇక్కడ మళ్ళీ చూడండి, ఆర్ఎస్ఎల్ఆర్ మిత్తల్ స్టీల్ ప్లాంట్ ఏర్పాటు సహకరించండి. ఇప్పుడు విశాఖ స్టీల్ ప్లాంట్ని 34 విభాగాలను ఇప్పటికే పార్టులుగా ప్రైవేటీకరణ ఇవ్వడం కోసం నోటిఫికేషన్లు ఇచ్చారు. నిన్న కీలకమైనటువంటి థర్మల్ పవర్ ప్లాంట్కి సంబంధించి దాన్ని కూడా ప్రైవేటీకరణకి ఇస్తున్నారు. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఒక పక్క ప్రైవేటీకరణ అవుతుంది, దాని క్యాప్టివ్ మైన్స్ అడగట్లా. ప్రైవేట్ స్టీల్ ప్లాంట్ ఒకటి పెడతాం, దాన్ని సహకరించండి అంటున్నాడు. ఉన్న ప్రభుత్వ స్టీల్ ప్లాంట్ ఏమో ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చి ఆర్ఎస్ఎల్ఆర్ మిత్తల్ స్టీల్ ప్లాంట్ ఏర్పాటు సహకరించమని నేను అక్కడికి వెళ్ళి అడుగుతున్నాడు. ఏం చెప్పాలి ఇంకా? సో ఇది పరిస్థితి. రాష్ట్రంలో జంగిల్ రాజ్ పాలనలో ఈ 20 నెలలుగా ఏం జరుగుతుందంటే పబ్లిసిటీ పీకు, విషయం వెరీ వీకు, కానీ వీళ్ళ పత్రికలో బ్యానర్ ఐటమ్స్ మాత్రం టాపు. ఇదే జరుగుతుంది.